హలో అండి అందరికీ. మన భారతదేశం కష్టాల్లో ఉంటే మనకి ఎలాంటి కండిషన్లు పెట్టకుండా సహాయం చేసే దేశం ఏదైనా ఉన్నది అంటే ఇజ్రాయెల్. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే 1999 కార్గిల్ యుద్ధంలో మన భారతదేశం పాకిస్తాన్తో భీకర యుద్ధం చేస్తూ ఉంది. ఈ యుద్ధంలో ఒక రకంగా మన భారతదేశం వెనకబడింది. ఎందుకు వెనకబడింది అంటే పాకిస్తాన్కి అమెరికా సపోర్ట్ ఉంది. అమెరికా ఆయుధాలు పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. మన భారత ప్రభుత్వం అప్పటికే రకరకాల ఇబ్బందులతో సైన్యాన్ని అంత ఘనంగా సిద్ధం చేయలేదు. అంటే ఒక రకంగా ఏంటంటే మన దగ్గర టెక్నాలజీ లోపించింది. కానీ పాకిస్తాన్ మాత్రం మనకన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అమెరికా సపోర్ట్తో ఉంది. అలాంటి కీలకమైన సమయంలో మన భారతదేశం ఈ కార్గిల్ యుద్ధం ఓడిపోతుంది అన్న సమయంలో అమెరికాని కూడా లెక్క చేయకుండా మనకి సహాయం చేసిన దేశం ఏదైనా ఉన్నది అంటే ఇజ్రాయెల్ అనమాట. అంటే ఇజ్రాయెల్ అరబ్ కంట్రీస్ని కాదని, అమెరికాని కూడా కాదని మనకి సపోర్ట్గా నిలబడి మనకి ఆయుధాలు ఇచ్చింది. కీలకమైన సమాచారం, ఇంటెలిజెన్స్ సమాచారం ఇవ్వడంతో పాటు కొన్ని కీలకమైన ఆయుధాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆయుధాలు ఇవ్వటం వల్లే మనం కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ మీద గెలిచి పాకిస్తాన్ని వాడగొట్టినాం. ఒక రకంగా ఇజ్రాయెల్ మనకి సహాయం చేయకపోతే మనం ఈ యుద్ధంలో ఓడిపోయేవాళ్ళం. అయితే ఈ విషయం ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇజ్రాయెల్కి మనకి ఉన్న సంబంధాన్ని ముందు మీకు తెలియజేయడం కోసం ఈ యొక్క కీలకమైన విషయాన్ని అయితే చెప్పాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు వార్త ఏంటి అంటే, కీలకమైన వార్త ఏంటి అంటే, మనందరికీ తెలుసు కొన్ని రోజుల క్రితం సౌదీ అరేబియా, పాకిస్తాన్ ఒక కీలకమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో కీలకమైన అంశం ఏంటి అంటే సౌదీ అరేబియా మీద ఎవరు దాడి చేసినా కానీ పాకిస్తాన్ సపోర్ట్కి వెళ్తుంది. అలాగే పాకిస్తాన్ మీద ఎవరు దాడి చేసినా కానీ సౌదీ అరేబియా సపోర్ట్గా వస్తుందన్నమాట. అంటే దీన్ని బట్టి ఏంటంటే వీళ్ళ మీద ఎవరు దాడి చేసినా కానీ వీళ్ళిద్దరూ కలిసి ఆ దేశం మీద దాడి చేస్తారనమాట. ఇందులో కీలకమైన ఒప్పందం. అయితే అప్పుడే మన భారతదేశం కూడా సౌదీ అరేబియాని, పాకిస్తాన్ ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఇజ్రాయెల్తో సంబంధాలు కుదుర్చుకోవాలి, మిలిటరీ సంబంధాలు, మిలిటరీ అలయన్స్లు పెట్టుకోవాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున డిమాండ్లు అయితే రావడం జరిగింది. అయితే ఇందులో భాగంగా రీసెంట్గా మన భారత్ అలాగే ఇజ్రాయెల్ మధ్య 17వ సమావేశాలు, అంటే 17 సంవత్సరాల నుంచి వాళ్ళకి మనకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ 17వ రౌండ్ మీటింగ్లో భాగంగా మిలిటరీలో మరొక ముందడుగు అనమాట. ప్రధానంగా ఇజ్రాయెల్ ఆయుధాల పరంగా ఎంతో టెక్నాలజీ ఉన్న కంపెనీలు, ఆ టెక్నాలజీ కంపెనీలు మన భారతదేశంలో ఉత్పత్తి ప్రారంభిస్తాయి అనమాట. దీనివల్ల ఏంటంటే మన భారతదేశ మేక్ ఇన్ ఇండియా నెరవేరుతంతో పాటు ఆ ఆయుధాలని ఇజ్రాయెల్ కూడా దిగుమతి చేసుకుంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎప్పుడూ అనేక యుద్ధాలతో ఉంటుంది కాబట్టి వాళ్ళ అక్కడ ఈ యొక్క ఆయుధాలు తయారు చేయాలంటే వర్కర్స్ కష్టం అనమాట. అదే మన భారతదేశం సేఫ్గా ఉంటుంది కాబట్టి మన దగ్గర వర్కర్స్ కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి రెండు దేశాల మధ్య ఈ యొక్క మిలిటరీ ఉత్పత్తి కేంద్రాలు, అలాగే ఇంటెలిజెన్స్, మనందరికీ తెలుసు ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొసాద్ ఎంత శక్తివంతమైందో. అయితే ఈ రెండు దేశాల మధ్య అటు పాకిస్తాన్ని అలాగే సౌదీ అరేబియాని కట్టడి చేయడం కోసం ఇంటెలిజెన్స్ వ్యవస్థని ఇంకా మిలిటరీ పరంగా ఇద్దరు కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయమే తీసుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఏంటి అంటే ఇది ఒక మంచి నిర్ణయం. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రపంచంలోనే చాలా శక్తివంతమైన సైన్యం. అలాంటి సైన్యం మనతో కలిసి ఉంటే మనకి కూడా రకరకాలుగా హెల్ప్ అవుతుందని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఏదేమైనా కానీ ఈ నిర్ణయాన్ని అయితే అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఈ నిర్ణయం మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.